రాజమండ్రి సెంట్రల్ జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న ధూళిపాళ్ల నరేంద్రను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నరేంద్ర తరపు న్యాయవాదులు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణకు కరోనా సోకిందని నరేంద్ర తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నరేంద్ర, గురునాథంకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయంపై మరింత సమాచారం ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? శాంతి, ధూళిపాళ్ల నరేంద్ర రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర తరపు న్యాయవాదులు ఈ కేసులో రెండవ నిందితుడిగా ఉన్న సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణన్ నిన్న కరోనా లక్షణాలు రావడం, ఆయనకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోవడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని, అక్కడ వైద్యం సరిగ్గా అందకపోవడంతో నిన్న ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు విజయవాడలో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించేందుకు అంగీకరించారని, ఆయుష్ ఆసుపత్రికి తరలించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో ధూళిపాళ్ల నరేంద్రకు ఇదే కేసులో మూడో నిందితుడిగా ఉన్న సహకార శాఖ మాజీ అధికారి గురునాథంకి వీళ్ళిద్దరికి కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పి తెలిపారు. అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ లేకపోవడంతో వీళ్ళిద్దరిని వెంటనే పరీక్షలు చేయించాలని తాము కోరుతున్నప్పటికీ వాళ్ళు అంగీకరించలేదు అని చెప్పారు. దీంతో కోర్టు వెంటనే వీరిని కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి కోవిడ్ టెస్టులు చేయించాలి అని చెప్పి ఆదేశించింది. ఒకవేళ వాళ్ళిద్దరికీ కోవిడ్ నిర్ధారణ అయితే మాత్రం వెంటనే సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణ విజయవాడలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించడం గానీ లేదా మరేదైనా కార్పొరేట్ ఆసుపత్రిలో గానీ తరలించి మెరుగైన చికిత్స అందించాలి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో క్వాష్ పిటిషన్ కి సంబంధించి కింద కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉందని, హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ మీద తాము ఎటువంటి నిర్ణయం తీసుకోబోము అని చెప్పి కింద కోర్టులో చెబుతున్నారు అని కూడా న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా తమకు అధికారుల దగ్గర నుంచి నివేదిక రావాలి అని చెప్పి ఏసీబీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు వెంటనే వాళ్ళకు వైద్య చికిత్సలు చేయించాలని, కరోనా లక్షణాలు ఉంటే మాత్రం కార్పొరేట్ ఆసుపత్రికి వెంటనే తరలించి వైద్య చికిత్సలు అందించాలని చెప్పి ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోతే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పి హైకోర్టు అధికారులకు స్పష్టం చేసింది. శాంతి. రైట్ రామారావు, థ్యాంక్ యూ.